అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్. బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష సాధింపు చర్యలు. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేంద్ర ఫైర్. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు మోసం చేస్తున్నారన్నారు. అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా, కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, మన పార్టీయే అధికారంలో ఉండి ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఈ పాటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు. వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది. ఎన్నికలు కాబట్టి, కోడ్ కాబట్టి ఒక అటు ఇటుగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పార్టీకే మీ జగనే ఉంటే. బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. ప్రతి ఒక్కరూ తిరంగా కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశాఖ నగర్ బీచ్ రోడ్డు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. తిరంగా కార్యక్రమం ముందుగా మనం చేపడుతున్నాము. దీని ద్వారా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక ప్యాట్రియాటిక్ ఫెర్వర్ రావాలి, నేషన్ మీద ఒక కమిట్మెంట్ రావాలి, భారతదేశం ఇంకో గొప్ప స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఈ స్వతంత్రం మనకు రావడానికి కృషి చేసి ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప మహనీయులందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు పింగళి వెంకయ్య గారి గురించి. అదేవిధంగా ఎంతోమంది మహనీయులు మన రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈ స్వతంత్రం మనకు తగ్గే విధంగా కృషి చేశారు. అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది మహనీయులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ఐడియల్స్ పరంగా మనం కూడా జీవించాలి. ఎంతో కొంత మనవంతు సాయం మనము
సామాజికానికి చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ సిటిజన్స్ వీఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ వీ నీడ్ టు రీడెడికేట్ అవర్ సెల్స్, అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద country, commitments towards the state, commitment towards your family. ఎప్పుడు మనమందరూ కూడా నిజాయితీగా మిగతా వాళ్ళ కోసం మనము బతుకుతున్నామో అప్పుడే ఈ సామాజికం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం కూడా బాగుపడుతుంది. ఈ హర్ ఘర్ తిరంగా ద్వారా మనము ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాంట్లో ఉన్న 3 రంగులు చూస్తే దట్ సాఫ్రాన్ కలర్ సిగ్నిఫైస్ వ్యాలర్, కరేజ్. మనము ధైర్యంగా ఎటువంటి సమస్య ఎదురొస్తే కూడా దాన్ని ఎదిరించి పోరాడగలగాలి. దట్ ఈస్ ఇండికేటెడ్ బై దట్ saffron. That's how our forefathers were, those freedom fighters were. That white indicates peace, tranquility and then unity. ఎటువంటి గొడవలు లేకుండా, కులాలు విడివిడిగా ఉండొచ్చు, మతాలు విడివిడిగా ఉండొచ్చు, బట్ సామాజికంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి జీవించాలి, అందరూ కలిసి ఎదగాలి అనే ఉద్దేశంతో ఉండాలని ఈ వైట్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ఆల్సో ద చక్ర, మధ్యలో ఉన్న చక్ర ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ఇట్ ఈస్ ద వీల్ ఆఫ్ ధర్మ. అదేవిధంగా ఈ గ్రీన్ రంగు చూస్తే దట్ సిగ్నిఫైస్ ఫర్టిలిటీ, దట్ సిగ్నిఫైస్ గ్రోత్. మనమందరూ కూడా మన యాజ్ ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కూడా ముందుకు రావాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారతదేశం ఎకనామికలీ ఒక సూపర్ పవర్గా, వివిధ రంగాల్లో ఒక సూపర్ పవర్గా తయారవ్వాలి. దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ, మీ వల్లే మనము, అంటే ప్రజల వల్లే మనము ఇంత స్థాయికి రాగలిగాం. ఈరోజు వీఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఇండియన్స్ who are us. So same sort of a sincere effort we should make in the coming years so that we become the best in the entire world for that matter, not just in one sphere. ఇప్పుడు ఇక్కడే చాలా మంది ఉన్నారు, స్పోర్ట్స్ కావచ్చు, వివిధ రంగాలు కావచ్చు. బీట్ అగ్రికల్చర్, వీ షుడ్ బి ద బెస్ట్ ఇన్ అగ్రికల్చర్. సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ కొనసాగించాలి. మహిళా సంఘాలు ఉన్నారు, మహిళా సాధికారత మనము సాధించాలి. ఇవన్నీ కూడా ఒకరోజు జరిగేది కాదు, ఒక్కరి వల్ల జరిగేది కాదు. అందరూ కలిసి పని చేస్తేనే అది మనం అచీవ్ చేయగలము. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాము. మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా జోగి రమేష్ ధర్నా. నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారి నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు, అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా
వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యల్ని నానా బూతులు తిరిగిన తర్వాత మీ ఇంటికి వచ్చి నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొట్టులో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాం జోగి రమేష్ మీద. నిన్న కూడా వచ్చింది, సెంట్రల్ బ్యాంకులో అంట నేను హవా నడుపుతా ఉన్నానంట. సెంట్రల్ బ్యాంకులో అంటే జోగి రమేష్ అంట ఎంఆర్ఓలను మారుస్తున్నానంట, జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నానంట, జోగి రమేష్ అంట బూడిద మీద పెత్తనం. అసలు ప్రభుత్వం మీద మాదా? ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్. ఈరోజు ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో
ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం, తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా 50 మంది ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలని సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. వేయాల్సిన పనులు మాత్రం కాలువలు కొంత భాగం తవ్వారు. దాంట్లో ఇంకా కోర్టు లిటిగేషన్ తోటి ఉన్నటువంటి భూభాగం ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సినటువంటి భూభాగం ఉంది. మేము అనుకున్నటువంటి మొదటి రోళ్లపాడు బయ్యారం అలైన్మెంట్ని జూలూరుపాడు మీదుగా మార్చి 4 పంప్ హౌసులతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. 3 పంప్ హౌసులు పూర్తయినాయి, ఇంకొక పంప్ హౌస్ పూర్తి కావాలి. అశ్వారావుపేట దమ్మపేట వెళ్ళేటటువంటి పంప్ హౌస్ పూర్తి కావాలి. బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్ హౌసులు పూర్తయినాయి, 4 సంవత్సరాలు అయింది. కానీ రోడ్డు బ్రిడ్జెస్ కానీ స్ట్రక్చర్స్ ఇవి కూడా 155 స్ట్రక్చర్లు కట్టాలి మొత్తం. అందుట్లో చాలా రోడ్ల దగ్గర, రోడ్ క్రాసింగ్ దగ్గర బ్రిడ్జిల నిర్మాణం జరగలేదు. వాగులు వంకల దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీలు కానీ ఇవి కూడా పూర్తి కాలేదు. టన్నెల్స్ అసలు ప్రారంభించలేదు, నిర్ణయం కూడా చేయలేదు. జూలూరుపాడు టన్నెల్ నిర్ణయమే కాలేదు. అంతకుముందు కెనాల్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, అది మొదలుపెట్టలేదు. దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనల మేరకు టన్నెల్గా నిర్ణయించాలని చెప్పి ఆలోచన చేశారు, ఆ ప్రభుత్వం నిర్ణయించలేదు. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామిని అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. మొదట ఉన్నటువంటి అలైన్మెంట్కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కావచ్చు రాకపోవటం మూలాన ఇల్లెందు నియోజకవర్గాన్ని వేరే లిఫ్ట్ ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జూలూరుపాడు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులను పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. అవి పనులు జరుగుతున్నాయి. అది ఈ సంవత్సర కాలం జరిగితే తప్ప యాతాలకుంట టన్నెల్ పూర్తి కాదు. జూలూరుపాడు టన్నెల్ మొదలు పెట్టాలి. అది కూడా మినిమం 2 years పైనే టైం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని ఎందుకు రమ్మన్నానంటే ఈ జూలూరుపాడు టన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ కొంత పూర్తయినాయి, రోడ్డు బ్రిడ్జిలు కట్టిస్తున్నాం, యాక్టివిటీస్ వాటినన్నింటినీ పూర్తి చేసుకుంటే జూలూరుపాడు దాకా నీళ్ళు వస్తాయి. దీనిలో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళని మనం అశ్వాపురం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలం, కొత్తగూడెం నియోజకవర్గం, వైరా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వచ్చు. వాటి డిస్ట్రిబ్యూటరీస్కి మీరు ఎమ్మటి అనుమతి ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా కేవలం పంపులు బిగించి ఎర్త్ వర్కే జరిగినటువంటి కెనాల్స్లో స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి చేసుకుంటే
ఈ సంవత్సరం ఇమ్మీడియట్గా మనకు అవకాశం వచ్చేది ఒకళ్ళ సాగర్ జలాలు రాక. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ ఫైర్ అయ్యారు. ఆయనకు హైడ్రా కమిషనర్ పదవి ఇష్టం లేనట్లుంది, అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తారు పోతారు, నేను లోకల్, నేను ఎన్నో పోరాటాలు చేశా అని అన్నారు. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటలేండి, నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాను పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక 2 వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా జప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని